శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న అవినీతి అక్రమాలపై నిష్పక్షపాతంగా కథనాలు ప్రచురించినందుకు గాను మహాప్రస్థానం టీవీ ఎడిటర్ పెదకోట కళ్యాణ్ పై దాడి జరిగింది. శ్రీకాకుళం నగరంలోని ఆయన నివాసంలోకి అర్ధరాత్రి వేళ చొరబడి అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతాడ శ్రావణి, జనసేన నాయకుడు దువ్వాడ కరుణసాగర్ భౌతిక దాడికి తెగబడ్డారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నించడంపై సామాజికవేత్తలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ పిలువబడుతున్నటువంటి ఈ మీడియా రంగం పట్ల అటు ప్రభుత్వాల ఉదాసీనత వైఖరి ఉంది, ఇటు పాలకులు, దాంతో పాటు ప్రజా సంఘాలు, వివిధ సంస్థలు కూడా వాళ్ళ సమస్యలు వచ్చేటప్పుడు మీడియా కావాలి, తర్వాత మీడియా అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మహాప్రస్థానం టీవీ ఛానల్, అదేవిధంగా పత్రిక ఎడిటర్గా వ్యవహరిస్తున్నటువంటి కళ్యాణ్ అంబేద్కర్ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన రాసినటువంటి వార్తా కథనాన్ని జీర్ణించుకోలేక అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఆయన ఇంటికే వచ్చి అటాక్ చేయడం, ఆ దాడి చాలా హేయమైన చర్య. ముఖ్యంగా ఒక తప్పుడు వార్త రాస్తే, లేకపోతే దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, జ్యుడిషియల్గా న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, లేకపోతే అది ఎంతవరకు వాస్తవం కాదని లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఇలా భౌతిక దాడికి పాల్పడి నేరుగా ఆయన ఇంటికే వచ్చి ఆయన ఆఫీస్లోనే ఆయన బ్లాక్మెయిల్ చేసి అటాక్ చేయడం కూడా చాలా దారుణమైన ఉద్దేశం. ఆ టైంలో భయభ్రాంతులు అయ్యారు కుటుంబ సభ్యులు కూడా. ఈ విషయంలో పోలీస్ స్పందించి రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, దాంతో పాటు ఆయన గాయాలు ఏదైతే అయ్యావో గవర్నమెంట్ సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం, అక్కడ డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అదే మెడికల్ రిపోర్ట్స్ ఎమ్మెల్సీ కేసు కింద నమోదు చేశారు. ఈ తరుణంలో రూరల్ పోలీసులు కూడా చక్కగా స్పందించి కేసు కూడా కట్టారు. అయితే దాడికి కారణమైనటువంటి ప్రధానంగా అభియోగం చేసేటటువంటి చట్టాల్లో ఆ యాక్ట్లు కాకుండా నిర్వీర్యమైన యాక్ట్లు కూడా కట్టారని ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ విషయంలో ఎస్పీ గారు కలుగు చేసుకుని విలువలను కాపాడడానికి, మీడియాను రక్షించడానికి, పాత్రికేయుల సంరక్షణగా నిలవాలని జిల్లా ఎస్పీ అటాక్ కమిటీ చైర్మన్ హోదాలో కూడా ఆయన ఈ విషయంలో ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ, ఇదే విషయంలో మిగతా జిల్లాలో ఉండే పాత్రికేయ సంఘాలను కూడా కళ్యాణ్ గారి దాడి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పోలీసులు స్పందించి ఈ కేసుకి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఈ దాడిలో ఆ బాధ్యులను తక్షణం అరెస్ట్ చేసి మీడియా విలువల్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాం. యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతోన్న అవినీతి ఆగడాలను వెలుగులోకి తెచ్చారనే కక్షతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ బాధితుడి నివాసంలోకి చొరబడి అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతాడ శ్రావణి, జనసేన నాయకుడు దువ్వాడ కరుణసాగర్ భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు ప్రస్తుతం బిఎన్ఎస్ 2023 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 329 అక్రమంగా ఇంట్లోకి చొరబడటం, సెక్షన్ 115 ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, సెక్షన్ 324తో కలిపి ఉమ్మడి ఉద్దేశంతో వ్యక్తికి హాని కలిగించడం అనే సెక్షన్లో కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చాలా బలహీనంగా ఉన్నాయని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ప్రాణహాని కలిగించేలా దాడి చేసినందున దీనిని బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద పరిగణించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నడిపించాలన్నా, ప్రజలను తావ తీసుకెళ్ళినా ప్రెస్ చాలా ఇంపార్టెంట్. నిజాలు ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుని వాటిపై చర్యలు తీసుకోవాల్సి తప్పించి, చట్టపరంగా ఎన్నుకోవాలి తప్పించి బదుదాడని కరెక్ట్ కాదు. అంటే మహాప్రస్థానం నేను పేపర్ ఐటమ్ చూసిన సందర్భంగా వస్తే అందులో కొన్ని అదనపు సెక్షన్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే అతను అటెంప్ట్ మర్డర్ లా అనిపించింది ఆయన రిపోర్ట్ చదివితే. సో పోలీసు అది కూడా ఆలోచించి ఛార్జ్ షీట్ వేసే ముందు అటెంప్ట్ మర్డర్ కూడా యాడ్ చేసే అవకాశం పోలీసుకి అసలుబాటు ఉంది. ఎందుకంటే ఐఓ ఇది రూట్ కాజ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ ఐఓ చేయగలిగితే ఆయన సహేతుక కారణాలు వివరిస్తూ స్టేట్మెంట్స్ తీసుకుని ఈ కేసులో కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారనే బాగా తెలుస్తుంది. సో వాళ్ళు కూడా విచారణ చేసి, చుట్టుపక్కల విచారణ చేసి సెక్షన్ ఆఫ్ లా కూడా మార్చే సందర్భం ఇందులో ఉంది. కాబట్టి ఆ విధంగా పునరాలోచించాలని పోలీసు వారికి అధికారంతో కోరుతున్నాం. వార్తలు రాసినందుకు జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ప్రజా సంఘాలు అభివర్ణించాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులను జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టులే రాకపోతే ప్రభుత్వం ఏ స్కీమ్ చేసినా అది ప్రజల్లోనికి వెళ్దాం. ఆ ప్రజల్లోనికి వెళ్ళకపోతే వాళ్ళకి రావాల్సిన స్కీమ్స్ ఏంటో వాళ్ళకి తెలియకపోతే ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఉండదు. అటువంటి అద్భుతమైన సేవ చేస్తున్న జర్నలిస్టుల మీదను ఇలాగా చేయడం అనేది చాలా తప్పది. ఎవరైతే అటువంటి కార్యక్రమాలు చేశారో ఫోరం తరఫున నేను చెప్తున్నాను, వారి అందరికీ అరెస్ట్ చేసి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు, మీడియా వాళ్ళకి, వ్యాపార విలేకరులకి అందరికీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే మా వాకర్స్ క్లబ్, మా శ్రీకాకుళం మొత్తం కూడా ధర్నాలు చేయవలసి వస్తుంది. జర్నలిస్ట్ అనేవాడంటే ప్రభుత్వానికి, ప్రజలకి వారధ లాంటి వాడు.
అలాంటి వ్యక్తిని ఇష్టానుసారం కొట్టి భయపెట్టి వాళ్ళ అక్రమాలు అన్యాయాలు బయటికి రాకుండా చేయడానికి చేసే ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాలి. అలాగే జర్నలిస్ట్ యొక్క స్వేచ్ఛను కాపాడే విధంగా లేకపోతే ఇలా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. రాసే వాళ్ళు ఎవరు ఉండరు, చూసే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రమాదకరం పరిస్థితిలో పడతారని చెప్పి ప్రార్థిస్తూ జర్నలిస్టుల తరఫున అందరం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. పోలీసులు వెంటనే నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టు లోకం ముక్త కంఠంతో కోరుతోంది.